హలో గైస్, ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళదండి. సో ఆ హౌస్ చూపించబోతున్నాను. ఎవరికైనా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంటీరియర్ డిజైన్స్ కానీ ఏవైనా యూజ్ చేసుకోవాలంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. సో అందుకనే చూపించుతున్నాను. ఇది స్టార్టింగ్. ఇప్పుడు బయటికి వచ్చారు కదా, వాళ్ళది అన్నట్టు హోమ్. ఇది మొత్తం మిర్రర్స్ అండి, గ్లాస్ డోర్స్ ఇవి ఫ్రంట్. సో పైన ఇలా వచ్చేసి హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఒకసారి. ఎంట్రన్స్ ఇలా వచ్చింది. ముందు వినాయకుడు ఉన్నాడు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు, కొంచెం కూడా స్ట్రెయిన్స్ లేకుండా. అసలు వుడ్ వర్క్ కూడా చూడండి ఒకసారి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ముందు ఇలా లివింగ్ రూమ్ లాగా ఉంటుంది. సో ఇలా వచ్చింది ఒక సీనరీ, బ్యూటిఫుల్ సీనరీ అండి ఇది. బుద్ధుడిది ఉంది అండ్ ఇక్కడ గ్లాస్ ఆర్ట్. ఇది జస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఉంటుంది లివింగ్ రూమ్. ఇది డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కూడా వచ్చింది ఇందులోనే. యాక్సెసరీస్ చూడండి ఇక్కడ. సోఫా సెట్ చూడండి ఎంత బాగుందో. ఇది పూజా రూమ్ అండి. సో అది ఓపెన్ చేయలేము ఎందుకంటే మేము నాన్ వెజ్ తిన్నాము. సో అందుకని ఓపెన్ చేయట్లేదు. ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ టైప్. అసలు ఒక్క థింగ్ కూడా బయటికి కనిపించకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. మెయింటెనెన్స్ మాత్రం ఆసమ్. అసలు చిన్న స్ట్రెయిన్స్ కూడా కనిపించట్లేదు. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ టేబుల్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది మార్బుల్ అండి, ప్రీమియం మార్బుల్ ఇది. చిన్న ఫ్లవర్ వాస్. చైర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది హ్యాండ్ వాష్ బేసిన్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ సో డిఫరెంట్ అసలు. ఇది కిచెన్. అసలు ఏం బయటికి కనిపించకుండా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ట్రీ అండి, మనీ ప్లాంట్. అది రియల్ మనీ ప్లాంటే, అది ఆర్టిఫిషియల్ కాదు. కబోర్డ్స్ కూడా చూడండి, ఒక డిఫరెంట్ కలర్. ఇది ఆలివ్ గ్రీన్ టైప్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా లాగా వచ్చింది. ఇది వాష్ ఏరియా అండి. లైట్స్ చూడండి. ఇది డూప్లెక్స్ హౌస్ అండి.
బ్యూటిఫుల్ శాండీ లేయర్ చూడండి, చాలా బాగుంది. ఇది బెడ్రూమ్ అండి. అంత డెప్త్గా చూపించట్లేదు బెడ్రూమ్ మీకు, జస్ట్ ఇది ఒక కింద బెడ్రూమ్ వచ్చింది, ఓన్లీ సింగిల్ బెడ్రూమ్. ఇది అప్ స్టేర్స్ అండి. సో వుడ్, ఇది మొత్తం వుడ్డే అండి. చూడండి ఎంత బాగుందో, స్టెప్స్ కూడా, ఈ స్టెయిర్ కేస్ కూడా చాలా బాగుండింది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోఫా సెట్ అండి, లివింగ్ ఏరియా లాగా ఉంది. అది మొత్తం గ్లాస్ డోర్స్ అండి. ఇక్కడ ఒక టీవీ యూనిట్, లైటింగ్ చూడండి ఎంత హైలైట్ అవుతుందో. ఇది సెంట్రల్ ఏసీ, ఒక బ్యూటిఫుల్ శాండీ లేయర్. ఇది టీవీ యూనిట్ అండి. ఇది పైన అప్ స్టేర్స్లో బెడ్రూమ్ అండి. ఇది లైటింగ్స్ కూడా చాలా, అసలు చాలా బాగున్నాయండి. ఇది ఒక బ్యూటిఫుల్ వాల్ స్టిక్కర్. ఫ్యాన్, కప్బోర్డ్స్ అండి డిఫరెంట్గా వచ్చాయి. ఇది ఏసీ, ఒక విండో ఉందండి. ఇక్కడ నుండి చూస్తే మనకి బయట సైడ్ కూడా కనిపిస్తుంది. పక్క బిల్డింగ్ అండి ఇది. వాష్రూమ్ చూడండి, ఇది వాష్రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది బెడ్, ఇది ఓవర్ వ్యూ. ఇక్కడ ఒక వాల్ స్టిక్కర్ చూడండి, ఇది ఒక వాల్ స్టిక్కర్ వచ్చింది ఇక్కడ. ఇది ఒక బెడ్రూమ్ అండి, కింద ఒక బెడ్రూమ్. ఇది టోటల్ 4 బెడ్రూమ్స్ అండి. పైన 3 వచ్చాయి, కింద మాత్రం ఓన్లీ 1 వచ్చింది. అక్కడ విండో వచ్చిందండి. ఎవ్రీ బెడ్రూమ్లో వాష్రూమ్ సపరేట్ ఉండింది. ఇది వాష్రూమ్, ఇక్కడ విండో, ఇక్కడ చిన్న టేబుల్ లాంటిది. కర్టెన్స్ కూడా 2 డిఫరెంట్గా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండింది. కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కబోర్డ్స్ అండి. ఈ కబోర్డ్స్ కూడా చాలా స్లైడ్ ఉంది ఇది. సో స్లైడ్ కబోర్డ్స్ అంటే ఈచ్ రూమ్లో డిఫరెంట్గా ఉండే కబోర్డ్స్. ఇక్కడ వచ్చేసి స్మాల్ సిట్టింగ్ ఏరియా. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా బాగుంది.
కర్టెన్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న ఏసీ అండ్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి. ఇది లాస్ట్ బెడ్రూమ్ అండి, 4th వన్. ఇది చూడండి, ఇది కూడా ఈచ్ బెడ్రూమ్ డిఫరెంట్ థీమ్స్తో ఉండింది. ఈచ్ బెడ్రూమ్కి థీమ్స్ అయితే అసలు సంబంధమే లేదు, డిఫరెంట్గానే చాలా బాగున్నాయి అసలు. ఇది ఇది కబోర్డ్స్ ఎలా వచ్చాయి స్లైడింగ్. ఇది బెడ్ ఇలా వచ్చిందండి, టోటల్ సెట్. ఇది అక్కడ ఒక సైడ్కి విండో, ఇటు విండో. ఇది మిర్రర్. ఇది బెడ్ అండి. స్లైడ్ కబోర్డ్స్ ఇవి, ఇలా స్టిక్కర్ చేశారు, ప్యారిస్. ఇక్కడండి, ఇక్కడ మొత్తం ఇది గ్లాస్ ఉండింది, సో ఇలా వస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ బయట వ్యూ కనిపిస్తుంది మనకి. టోటల్ వుడ్డే అండి మొత్తం. ఇక్కడ ఒక రాధాకృష్ణ అండ్ పైన బాల్కనీ అండి. ఇది కనిపించు, ఇదండి బాల్కనీలు కూడా. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ పర్పస్లో మొత్తం గ్లాసే అండి ఇదంతా, మనకి ఎక్కడ ఓపెన్ లేకుండా. ఇది అవుట్స్కట్స్లో ఉంటుంది కదా, సో కొంచెం సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా. ఇదంతా వుడ్ వర్కే అండి. మీరు చూసినట్టయితే టోటల్ వుడ్ వర్కే అండి ఇది. బయట బాల్కనీలో డోర్ మనకి. ఇక్కడ చూడండి, ఇవి డిఫరెంట్గా వచ్చాయి అసలు. డోర్కి ఇవి కూడా హ్యాండిల్స్ చూడండి. ఇక్కడ ఇటొకటి ఇటొకటి. పైన వెంకటేశ్వర స్వామి. ఇది మొత్తం పైకండి, సో ఒకసారి వెళ్దాము. టోటల్ పైన అండి ఇది. ఇక్కడ కూడా గ్లాసే. ఈవినింగ్ టైంలో మాత్రం అసలు ఫీల్ ఆసమ్ ఉంటుందండి. ఇక్కడ బట్టలు వేసుకోవడానికి ఇక్కడ ఇవి ఉన్నాయి అండ్ మంచి ట్రీస్. చాలా మంచి గాలి వస్తుంది. సమ్మర్ సీజన్ అయితే ఆసమ్ ఉంటుందండి. ఇది ఒక బార్కేజ్ లాగా చేశారు, బట్ ఇంకా ఇది యూజ్ చేయట్లేదు అనుకుంటా. ఐ థింక్ ఇది బార్కేజ్ అండి, ఇంకేం ఫీల్ చేయలేదు. టోటల్గా చెప్పాలంటే ఇది ఒక డ్రీమ్ హౌస్ లాగా ఉండిందండి, చాలా బాగుంది. పైన కూడా అప్స్టేజ్లో టోటల్ అప్స్టేజ్లో చిన్న రూమ్ ఉందండి, హాల్ లాగా. ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది.
ఇక్కడ కూడా హాల్ అండ్ బెడ్రూమ్ వచ్చిందండి ఒకటి. ఎవరైనా గెస్ట్స్ వస్తే, ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ అయితే చేసుకోవడానికి, పైన మంచిగా స్పెండ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఒక పెద్ద హాల్ లాగా ఉండింది. ఇదంతా వుడ్డే అండి. ఒక యూజ్ అవుతుంది, ఒక ఐడియా వస్తుందని చెప్పేసి తీసాను ఇంటీరియర్స్ కోసం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.